ప్రస్తుతం నగరంలోని దుర్గం చెరువు నిర్లక్ష్యానికి గురవుతోంది. ఓవైపు పార్క్, మరోవైపు కేబుల్ బ్రిడ్జ్, ఇలా ప్రకృతి అందాలతో కనువింపు చేస్తోన్న దుర్గం చెరువు గుర్రపు డెక్క, నాచుతో పేరుకుపోయింది. చెరువును చూసేందుకు నగరం నలుమూలల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో చెరువు మురికి కూపంగా మారుతోంది. నాచు తొలగించకపోవడంతో దుర్వాసనతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరానికి ఎంతో అందంగా నిలిచే దుర్గం చెరువు ప్రస్తుతం నిర్లక్ష్యానికి అవుతుందని చెప్పుకోవచ్చు. విజువల్స్ లో కూడా చూసుకుంటే మనం అంటే చెరువు అంతా కూడా గుర్రపు డెక్కతో, నాచుతో పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం కూడా ఒకవైపు కార్పొరేట్ సంస్థలు, మరోవైపు అపార్ట్మెంట్స్, చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ దుర్గం చెరువు అయితే ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైంది. చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో పూర్తిగా కప్పబడి అసలు నీటి రూపం కూడా, అంటే నీటి కలర్ కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల ఏంటంటే నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అంతేకాకుండా దీని ప్రభావంతో ఏవైతే జలచరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడి నుంచో, అంటే నగరవాసులు చాలామంది కూడా, నగరవాసులే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ దుర్గం చెరువుని చూసేందుకు కంపల్సరిగా వస్తుంటారు. మరి అలాంటి దుర్గం చెరువుని ఎంతో అందంగా ఆకట్టుకునే విధంగా అధికారులు ఉంచాలి. కానీ నిర్లక్ష్యం కారణంగా అయితే చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో, నాచుతో పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు. నీటి రూపం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా ఉంటే ఇది మరో హుస్సేన్ సాగర్ని తలపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవడం వల్ల ఈ నీటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా చుట్టుపక్కల ఉన్న ఏవైతే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నారు. దుర్వాసన కారణంగా ఈ పరిసర ప్రాంత ప్రజలన్నీ కూడా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ఇంకా సాయంత్రం వేళలో అయితే అంటే తీవ్రంగా దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుందంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇంతటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటికీ స్పందించట్లేదు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, సగం వరకు కూడా గుర్రపు డెక్క మొత్తం, అటు నాచు, గుర్రపు డెక్క అంతా కూడా పేరుకుపోయి ఉంది. అంటే దీని కారణంగా దుర్వాసన వస్తుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ గుర్రపు డెక్క, ఈ చెరువును వెంటనే క్లీన్ చేయాలని, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే డ్రైనేజ్ ఏదైతే ఉందో అది ఇందులోకి కలవకుండా చర్యలు చేపట్టాలని, ఈ వాటర్నంతా కూడా, ఈ చెరువునంతా కూడా శుద్ధి చేయాలని